సాధారణంగా ఒక మ్యాజిస్ట్రేట్ అంటే న్యాయమూర్తి. దాదాపుగా నిన్నే చెప్పుకున్నాం, ఓ 1,00,000 మందికి అమెరికాలో ఎంతమంది ఉన్నారు, మన దగ్గర ఎంతమంది ఉన్నారు అంటే 15 మంది ఉన్నారు అన్నటువంటిది చెప్పుకొచ్చినటువంటి సందర్భం. అదే అమెరికా లాంటి చోట 2,500,000 మంది ఉంటారు, 10 లక్షల మందికి ఇట్లాగ లెక్కలు అన్నటువంటి. మన దగ్గర మ్యాజిస్ట్రేట్లు అంటే నిజంగా ఒక రోబోల కంటే ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. రోబోలకైనా మధ్యలో విశ్రాంతి ఉండదు, వీళ్ళకి విశ్రాంతి కూడా ఉండదు. పొద్దున్నే లేచేటప్పటికీ కొన్ని కేసులు ఇవాళ తీర్పులు ఇవ్వాల్సినవి ఏంటి, లేదా ఇవాళ ఏం చేయాలి అన్నటువంటిది ఒక పక్కన. అట్లాగే వాళ్ళు ప్రతి కేసు చూసుకోవాల్సిందే, ప్రతి మొక్క చిన్న పొరపాటు వచ్చిందా పై కోర్టులో మందలింపులు వస్తాయి, పైగా రకరకాలైన సమస్యలు ఉంటాయి, న్యాయం అన్యాయం అయిపోతుంది. రాత్రి పగలు ఇంకొక పనే ఉండదు, మెదడంతా దాని చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది. పాపం కుటుంబానికి కూడా సమయం స్పెండ్ చేయలేరు వీళ్ళు. అలాంటి మ్యాజిస్ట్రేట్లకి నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే జీతం అంటే ₹1,00,000 ఉంటుంది అనుకున్నా. కాదట, ఇప్పటిదాకా ఏడాదికి నెలకు 30,000 జీతం. ఇప్పుడు అది 45,000కి పెంచారు. తాజాగా మంత్రి ఫరూక్ ఆ విషయాన్ని ప్రకటించారు. టీఏ ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ కింద 5,000 ఇస్తారట. ఈ పెంచిన గౌరవ వేతనం 2019 ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తుందంట. అంటే 19 అంటే జగన్ ఉన్నప్పటి నుంచి అనమాట. 20, 21, 22, 23, 24 5 ఏళ్ల డబ్బులు వచ్చేస్తాయి. అంటే దాదాపు లక్షల్లో ఒకేసారి నెలకి ₹15,000 చెప్పునంటే ఏడాదికి వచ్చేటప్పటికి ₹15,000. ₹15,000 ఇది 15,000 ఏంటి, 15,00,000. ఈ 5 ఏళ్ళు 5 లక్షలు 5 అద్దలు 7.5 లక్షల దాకా చేతికి వస్తాయి ఒక్కొక్క మ్యాజిస్ట్రేట్కి డబ్బులు బల్క్గా ఒకేసారి. ఇది అద్భుతమైనటువంటిది. కాకపోతే ఈ ₹45,000 కూడా నా దృష్టిలో తక్కువే. ఏ 70,000 80,000 ఉండటం మంచిది.